హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు శ్రీనిధి అకాడమీ. ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం, విచ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రాసెస్ ఆఫ్ ఇండక్షన్ స్టవ్. ఇండక్షన్ స్టవ్ ఎట్లా వర్క్ చేస్తుంది, ఆ వర్కింగ్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో ఇది 10th చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిజం నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ బ్యూటిఫుల్ రియల్ లైఫ్ అప్లికేషన్ క్వశ్చన్ అనమాట. సో ఈ ఛానల్లో మీకు 6th నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అన్ని సబ్జెక్ట్స్, ఫుల్ చాప్టర్ వీడియోస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఐఐటి, నీట్, ఎంసెట్ ఎక్సెట్రా అన్నీ 100% ఫ్రీ అనమాట. సో ఈ ఛాన్స్ని మీరు మిస్ చేసుకోకూడదంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ మేము ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేయాలంటే మీరు లైక్ చేసి, షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ క్వశ్చన్ చూస్తే, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రాసెస్ ఆఫ్ ఇండక్షన్ స్టవ్. ఇండక్షన్ స్టవ్ ఎట్లా వర్క్ చేస్తుంది? ఈ రోజుల్లో అందరి దగ్గర ఇండక్షన్ స్టవ్లు ఉంటాయి కదా స్టూడెంట్స్. మనకి గ్యాస్ లేనప్పుడు కరెంట్తో వర్క్ అయిపోవడానికి వీటిని వాడుతూ ఉంటాం అనమాట. సో ఎలక్ట్రిసిటీతో కుకింగ్ అయిపోతూ ఉంటుంది. సో చూడండి, ఇది ఇండక్షన్ స్టవ్, మీకు తెలుసు ఇది ఇండక్షన్ స్టవ్. ఓకేనా స్టూడెంట్స్? సో ఇవి ఇమేజెస్ అనమాట ఇండక్షన్ స్టవ్కి సంబంధించినవి. అయితే ఇక్కడ ఏ ప్రిన్సిపల్తో ఇదంతా అవుతుంది? సో ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఈఎంఐ అంటాం. సో ఆ ప్రిన్సిపల్ మీద ఇక్కడ కుకింగ్ అనేది జరుగుతూ ఉంది స్టూడెంట్స్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏమైందంటే కనుక ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్ అనేది ఉంటుంది అనమాట కింద స్టవ్ లోపల. సో ఆ సిరామిక్ ప్లేట్ కంటే కింద. సో దాంట్లోకి ఎప్పుడైతే కరెంటు పాస్ అవుతుందో, ఎప్పుడైతే ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది పాస్ అవుతుందో, అప్పుడు దానివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఈ కరెంట్ అనేది ఆల్టర్నేటింగ్ కరెంట్, దీని యొక్క డైరెక్షన్ కంటిన్యూస్గా చేంజ్ అయిపోతుంది. కాబట్టి దీనివల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా కంటిన్యూస్గా చేంజ్ అయిపోవడం అనేది జరుగుతుంది స్టూడెంట్స్. సో ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంటిన్యూస్గా చేంజ్ అయిపోవడం వల్ల, సో దీనివల్ల మనకి ఎడ్డీ కరెంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. సో అక్కడ ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ పాట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఎడ్జెస్లో, బాటంలో మనకి ఎడ్డీ కరెంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో ఆ ఎడ్డీ కరెంట్స్ వల్ల అక్కడ ఏమైందంటే కనుక ఆ పాట్ ఏదైతే ఉందో, లేదంటే అదైతే ఉందో అది హీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ కరెంట్స్ హీటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఎడ్డీ కరెంట్స్ హీట్ చేస్తాయి కదా. సో అట్లా దాన్ని అవి హీట్ చేస్తాయి. అలా బాటమ్ హీట్ అవుతుంది, ఆ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, లోపల వాటరో రైసో ఏదైతే అది ఏమవుతుంది, కుక్ అవ్వడం జరుగుతుంది అనమాట స్టూడెంట్స్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ అనమాట. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ స్టూడెంట్స్, మీకు మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్, క్వశ్చన్స్ ఎక్సెట్రా అన్నీ కావాలంటే. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ స్టూడెంట్.